ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఒత్తైన అందమైన కుర్ల కోసం, చక్కటి జుట్టు కోసం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మొత్తం శరీరంలో ఒత్తైనటువంటి కుర్లే అందం. మరి అలాంటి కురులు మళ్ళీ ఏదో మామూలుగా ఉండకూడదు, పట్టులాగా మెరవాలంటే హానికరమైనటువంటి హెయిర్ స్టైలింగ్ టూల్స్ కానీ ఉత్పత్తులు కానీ వీటి నుంచి దూరంగా ఉండాలి. చాలామంది అందంగా కనపడాలని రకరకాల హెయిర్ స్టైల్స్ని ఫాలో అవుతూ ఉంటారు, చేయించుకుంటూ ఉంటారు. కానీ అలా చేస్తే ఏం జరుగుతుంది? జుట్టు తన సహజత్వాన్ని కోల్పోయి నిర్జీవంగా తయారవుతుంది. ఇది చాలామంది గ్రహించరు. నిర్జీవంగా తయారైన తర్వాత నా దగ్గరకు వస్తూ ఉంటారు, కానీ అప్పటికే చాలా డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి ముందుగానే మీరు జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చేయాలి? కొన్ని సూచనలు పాటించాలి. హానికరమైనటువంటి పదార్థాల నుంచి జాగ్రత్తగా ఉండాలి. అంటే మీకు మార్కెట్లో కానీ లేకపోతే బయట సూపర్ బజార్లో కానీ టీవీలలో కానీ రకరకాల ప్రోడక్ట్స్ గురించి చూపిస్తూ ఉంటారు. ఒక వింత అన్నట్టుగా ఏది పడితే అది వాడకూడదు. ఈ హానికరమైన పదార్థాల నుంచి రక్షణ పొంది జుట్టు పట్టులాగా మెరిపించుకోవాలి. ఇలా మెరవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని చిట్కాలు పాటించాలి. ఈ చిట్కాలని జాగ్రత్తల్ని ముందు తెలుసుకుందాం. అలాగే మీ ఇంట్లో మీరే తయారు చేసుకోగలిగేటటువంటి ఒక చక్కటి హెయిర్ ప్యాక్ని గురించి తెలుసుకుందాం. మొట్టమొదట మీకు చెప్పాల్సింది ఎండ, అలాగే వేడి. ఆయుర్వేదం ఒక చక్కటి పోలిక పోలుస్తుంది. మన జుట్టు అనేది ఒక రత్న కంబళి, అంటే ఒక చక్కటి గడ్డి లాంటిది. చూడండి, ఈ గడ్డికి ఎండ బాగా పడింది అనుకోండి, గడ్డి మాడిపోతుంది. అలాగే జుట్టు కూడా. కాబట్టి జుట్టుకి హానికరమైనటువంటి మొట్టమొదటి అంశం ఏమిటి అంటే వేడి. మీకు తెలుసా, పార్లర్లో జుట్టు స్ట్రైట్గా కానీ లేకపోతే కర్లీగా కానీ షేప్ చేయించుకుంటూ ఉంటారు. ఇలాగ షేప్ చేయించుకోవడానికి వాడేటటువంటి మిషన్ నుంచి ఎక్కువ ఉష్ణోగ్రత విడుదలవుతూ ఉంటుంది. ఇది మీరు ముందుగా గ్రహించాలి. ఇలా ఉష్ణోగ్రత విడుదలవుతుంది కాబట్టి దాంతో ఏం జరుగుతుంది అంటే జుట్టు పొడి బారుతుంది. మన జుట్టులో సహజంగా ఒక స్నిగ్ధత్వం ఉంటుంది. ఈ సెబేషియస్ గ్లాండ్స్ సెబమ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సహజమైనటువంటి ఆ స్నిగ్ధత్వం అది. మీరు ఇలాగ గట్టిగా ఒత్తి చూసుకోండి, మీకు ఒక రకమైన నూనె లాంటి తగులుతుంది. అలాగే మన కేశాల్లో కూడా సహజంగా ఇది విడుదలవుతూ ఉంటుంది. ఈ స్టైలింగ్ ప్రోడక్ట్స్లో ఏం జరుగుతుంది? వేడి విడుదలవుతూ ఉంటుంది కదా, దీంతో ఈ తడంతా కూడా ఆవిరైపోతుంది, ఈ స్నిగ్ధత్వం అంతా ఆవిరైపోతుంది. కాబట్టి ఇలా కాకుండా ఉండాలంటే ఈ షేప్ చేయించుకోవటానికి ముందే మీరు ఏం చేయాలి? అసలు లోలో సెట్ చేయించి షేప్ చేయించుకోవడం తప్పదనుకుంటే లోలో సెట్ చేయించుకోవాలి. దానికి కూడా ఒక పద్ధతి ఉంది. స్ప్రే, సీరం, క్రీమ్ ఇలాంటివి రాసుకోవాలి. ముందు రాసుకుంటే ఏం జరుగుతుంది? ఆ వేడి నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. కాబట్టి ముందుగా ఇలాంటి స్ప్రేలు కానీ సీరం కానీ క్రీమ్ కానీ రాసుకొని ఆ తర్వాత చేయించుకుంటే మంచిది. ఇక మరొక విషయం, ఈ బ్లో డ్రైయర్స్, అలాగే ఫ్లాట్ ఐరన్స్, అలాగే కర్లింగ్ ఈ ఐరన్స్, ఇవి కుర్లకి ప్రోటీన్లు అందకుండా చేసి ఇక అందులో ఉండేటువంటి సహజమైనటువంటి ఆయిల్స్ని కోల్పోలేగా చేస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి స్టైలింగ్ ప్రోడక్ట్స్ని వాడకండి. ఇక డ్రైయర్ తోటి జుట్టు ఆరబెట్టుకోవటం అనేది కూడా మీరు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ డ్రైయర్తో జుట్టు ఆరబెట్టుకుంటే ఏం జరుగుతుంది? ఆ డ్రైయర్ కదా అది సహజంగానే, కాబట్టి వేడి గాలి విడుదలవుతూ ఉంటుంది. విడుదలయ్యి అందులో ఈ జుట్టులో ఉండేటువంటి తేమ అంతా పోయి ఇక తడారిపోయి జుట్టు చిట్టుతుంది. కాబట్టి ఏం చేయాలి దీనికి పరిష్కారం అంటే, చక్కగా తలస్నానం చేసిన తర్వాత ఒకవేళ మీకు ఆ జుట్టు ఆరాలనుకుంటే ఆరు బయటికి రండి, పాయల కింద జుట్టుని విడదీసేసి అప్పుడు సహజమైన గాలికి, సహజమైనటువంటి ఆ సూర్యరశ్మికి ఈ జుట్టు ఆరేలా చేసుకోండి. అప్పుడు అంతగా ఇబ్బంది ఉండదు. ఇక మరొక విషయం, షాంపూల విషయం మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. షాంపూల విషయంలో ఏది పడితే అది మీరు వాడకండి. ఎందుకంటే మనం ఇండివిజువల్గా ఒకళ్ళ నుంచి ఒకళ్ళని విభేదిస్తాం. వీఆర్ జెనెటికల్లీ డిఫరెంట్. దేశం, దూష్యం, బలం, కాలం, అనలం, ప్రకృతి, వయహ, ఆహారశక్తి, వ్యాయామ శక్తి అని మనలో ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క కుటుంబంలో మీ అందరు అన్నలదమ్ములకి, అక్కల చెల్లెళ్ళకి ఒకే రకమైన జుట్టు ఉండదు, గమనించారా? కాబట్టి మన తత్వాన్ని బట్టి మనం ఈ షాంపూలను ఎంచుకోవాలి. పైగా ఈ కెమికల్ షాంపూలు హాని చేస్తాయి. కాబట్టి ఈ కెమికల్ షాంపూల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సహజ సిద్ధమైనటువంటి నూనెల వల్లనే ఈ కుర్లు మెరుపుని సంతరించుకుంటాయి. కానీ షాంపూల్లో కెమికల్స్ ఉంటాయి, హానికర రసాయనాలు ఉంటాయి. ఇవేం చేస్తాయి? ఈ నూనెలు పోగొడతాయి. అందుకే జుట్టు రాలిపోవటాన్ని తగ్గించేటటువంటి
కురుల్ని ఒత్తుగా పెరిగేలా చేసేటటువంటి సహజ షాంపూలు, వీటిని మనం అనేకం ఈ కార్యక్రమాలలో మనం తెలుసుకుంటున్నాం. ఇలాంటి ఈ సహజ షాంపూలనే ఎంచుకోవాలి. ఏది లేదనుకోండి, కుంకుడు, సికాయ, కచ్చూరాలు, వీటిని నీళ్ళలో నానబెట్టి వేడి నీళ్ళలో అది కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత దాంతో తలస్నానం చేయండి. వీటిలలో ఈ జుట్టు పెరగడానికి కావాల్సినటువంటి తత్వాలు ఉంటాయి, నూనెలు, పోషక పదార్థాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి జుట్టుకి హాని చేయవు. ఇక ఈ సందర్భంగా తలని ఆరబెట్టుకోవడానికి, తలని డ్రై చేసుకోవడానికి వాడే టవల్స్ గురించి మీకు మరీ చెప్పాలి. ఎప్పుడు కూడా ఇలాంటి టవల్స్ని ఏది పడితే అది వాడకండి. మైక్రో ఫైబర్ అంటే మంచి చక్కటి ఈ కాటన్ వూల్తో చేసినటువంటి ఈ ఫైబర్స్ని, ప్యూర్ కాటన్ టవల్స్ని వాడాలి. చాలామంది తలస్నానం చేసిన తర్వాత జుట్టు త్వరగా ఆరిపోవాలనుకుంటారు. అనుకొని ఇక పెద్ద టవల్ తీసుకొని ఏది పడితే అది దాంతో గట్టిగా తుడుస్తూ ఉంటారు. కానీ అలా చేశారనుకోండి మీరు, అప్పుడు ఆ ఫ్రిక్షన్కి, ఆ వేడికి జుట్టు రాలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఏం చేయాలంటే చక్కటి స్మూత్గా ఉండేటటువంటి ప్యూర్ 100% కాటన్ టవల్ లేదా ఈ మైక్రో ఫైబర్ టవల్స్ని వాడాలి. వీటిని చేతుల మీద వేసుకొని ఆ వేళ్ళ మీద ఆ వేళ్ళని నొక్కుతూ ఈ తలను తుడుచుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ అదనపు తేమని అంతా కూడా, నీటిని అంతా ఈ టవల్ పీల్చుకుంటుంది. సహజంగా జుట్టు ఆరిపోతుంది. ఈ సందర్భంగా రంగు గురించి మీకు మరీ చెప్పాలి. హెయిర్ డైస్ చాలా ప్రమాదం. ఎప్పుడైనా పర్మనెంట్ హెయిర్ డైస్ ఏం చేస్తాయంటే ఆ జుట్టు కుదుళ్ళ లోపలికి చొచ్చుకెళ్తాయి. అలాగే జుట్టు షాఫ్ట్ ఉంటుంది కదా, హెయిర్ షాఫ్ట్ లోపలికి వెళ్తాయి, వెళ్ళి ఆ షాఫ్ట్ నాశనం చేస్తాయి. దాంతో ఆ గోడ దెబ్బతింటుంది. ఆ తర్వాత ప్రమాదకరమైనటువంటి క్యాన్సర్లు సైతం వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి రంగు విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఇప్పటి వరకు ఈ జుట్టుకి రంగు వేయలేదు, కానీ ఒకవేళ ఇప్పుడు వేయాలనుకుంటే మాత్రం ఇక తప్పక అన్ని దారులు మూసుకుపోతే కూడా అప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే అమ్మోనియా, పెరాక్సైడు ఇవి లేని రంగులు ఎంచుకోవాలి. ఆ లేవుని మీరు చదవండి. అమ్మోనియా ఉన్నా, పెరాక్సైడ్ ఉన్నా అలాంటి రంగులు హాని చేస్తాయి. కాబట్టి పొరపాటును కూడా అలాంటి రంగులు వాడకండి. ఎందుకంటే ఈ అమ్మోనియా ఉండేటువంటి రంగులు జుట్టులో సహజంగా ఉండేటువంటి తేమను పోగొడతాయి. దీంతో డ్రై అయిపోయి చిట్టడం మొదలుపెట్టి రాలిపోతుంది. కాబట్టి మరి ఈ అమ్మోనియా ఉందా లేదా ఎలా తెలుస్తుంది అంటే జుట్టుకు వేసేటటువంటి రంగుని అబ్జర్వ్ చేయండి. ఎలాంటి వాసన లేదనుకోండి, అప్పుడు దాదాపు దాంట్లో అమ్మోనియా కలపనట్లే. ఏదేమైనా వైద్య సలహాతో ఈ జుట్టుకి హాని చేయని రంగుల్ని మీరు ఎంచుకొని వాడితే అంతగా ప్రమాదం ఉండదు. కానీ నా సలహా ఏంటంటే అసలు రంగులు వేయొద్దు. ఎందుకంటే ఒకసారి రంగు వేయటం మొదలు పెడితే మిగతా ఈ నల్ల జుట్టు కూడా ఆ దెబ్బతిని వెంటనే తెల్లదిగా మారటం, ఆ తర్వాత రాలిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ సహజంగా రంగులు వేయటానికి, సహజంగా జుట్టుని బ్లాక్గా కనిపించేలా చేయడానికి గోరింటాకు అంటే మెహందీ, ఆ తర్వాత ఉసిరి ఇలాంటి అనేకం ఉన్నాయి. వాటికి టీ కషాయం, కాఫీ పొడి, లవంగాల పొడి, నిమ్మరసం ఇలాంటివన్నీ కలిపి ఈ జుట్టుకి రంగులా వేసుకుంటే ఎలాంటి హాని చేయదు. ఇవి కండిషనర్లా పనిచేస్తాయి. ఇక ఈ సందర్భంగా కండిషనర్ల గురించి మీకు మరీ చెప్పాలి. కనీసం వారానికి ఒకసారైనా జుట్టుకి కండిషనింగ్ మాస్క్ వేసుకోండి. కండిషనింగ్ అంటే ఏమిటి చూడండి, మనం పొలంలో విత్తనాలు చల్లుతాం. విత్తనాలు నారు అంటారు. ఈ నారుని చెల్లాచెదురుగా చల్లుతాం. కానీ అలాగే ఎందుకు పెంచరు ఆ పొలాన్ని అంటే ఆ నారు ఎక్కువ పెరగదు. ఎందుకు పెరగదు అంటే అది కండిషన్డ్గా లేదు. మామూలుగా ముందు దాన్ని అటు జల్లి ఆ నార బయటకు వచ్చిన తర్వాత నారుని ఆ తర్వాత ఒక సాళ్ళల్లో, ఒక వరసల్లో వేస్తారు. అప్పుడు అవి కరెక్ట్గా పెరుగుతాయి. మన జుట్టు కూడా అంతే. కాబట్టి జుట్టు బాగా చక్కగా ఆరోగ్యంగా పెరగాలంటే కండిషన్డ్గా ఉండాలి. అంటే దాన్ని కండిషనింగ్ చేయాలి. దానికి కండిషనింగ్ మాస్కులు ఉంటాయి. ఇవి వేసుకుంటే కుర్లు నిర్జీవం కాకుండా జాగ్రత్తగా ఉంటాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. మనం ఎంచుకునేటటువంటి కండిషనింగ్ మాస్కులు జుట్టుని పరిబాడనేకుండా, హాని చేయకుండా ఉండాలి. ఇది చాలా ముఖ్యం. మరి ఇలాంటి కండిషనింగ్గా సహాయపడేటటువంటి ఏమిటి అంటే మనం చెప్పుకోబోతున్నాం. సాధారణంగా ఇలాంటి కండిషనర్స్ అనేవి జుట్టుని మార్ధవంగా ఉంచాలి, అలాగే మృదువుగా ఉంచాలి. పైగా మనం ఎటు చెప్తే అటు జుట్టు మాట వినేలా చేయగలగాలి. వాటిని మనం తెలుసుకోబోతున్నాం. ఇక ఈ ఆరోగ్యవంతమైనటువంటి కుర్ల కోసం ఏం చేయాలి అంటే కొన్ని సాధారణ సూచనలు ఉన్నాయి. హెయిర్ స్టైలింగ్ కోసం జుట్టు మీద ఎలాంటి రసాయన పదార్థాలని ఉపయోగించకండి. ఇది చాలా ముఖ్యం. మీ కుర్లను బట్టి, వాటి తత్వాన్ని బట్టి నూనెలు, కండిషనర్లను ఎంచుకోవటం అనేది చాలా అవసరం. అంటే మీ నాడి చూసి మీ తత్వాన్ని బట్టి చెప్పాల్సి ఉంటుంది. మీది వాతనాడ, పిత్తనాడ, కఫనాడ, మిశ్రమ ప్రకృత, దీన్ని బట్టి ఎలాంటి ఈ నూనెలు మీకు సహాయపడతాయి అనే చెప్పాల్సి ఉంటుంది. అలాగే మరొక విషయం, ప్రయాణాలని ఒకవేళ మీరు ఎక్కువ చేస్తూ ఉంటే
ఆ వాతావరణ మార్పుల వల్ల జుట్టుకి హాని జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అదనపు జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. అంటే ఏదన్నా పైన స్కార్ఫ్ కట్టుకోవటం, అలా టోపీ పెట్టుకోవటం ఇలాంటివి చేయాలి. అలాగే ఈత విషయం, ఈతలో ఆ నీళ్ళకి క్లోరిన్ కలుపుతారు. కాబట్టి ఈత కొట్టాలనుకున్నప్పుడు కొట్టేటప్పుడు టోపీ ధరించడం మంచిది. అలాగే ఈ కండిషనర్లు అనుకున్నాం కదా, కండిషనర్లాగా ఎగ్ పనిచేస్తుంది. అంటే ఎగ్ ఎల్లో, ఎగ్ వైట్లో ప్రోటీన్ ఉంటుంది, ఎల్లోలోనేమో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. సో ఇవి రెండు కండిషనింగ్ కోసం ఉపయోగపడతాయి. అలాగే ఆహార విషయంలో స్ప్రౌట్స్, ఇంకా ఒకవేళ మీరు మాంసాహారాలు అయితే చేపలు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటే జుట్టుకి ప్రోటీన్లు అధికంగా అందుతాయి. ఇలా అందటం వల్ల అవి కండిషన్గా ఉంటాయి. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ విషయంలో కూడా వాల్నట్స్ చాలా చక్కగా పనిచేస్తాయి. మీకు కుదిరితే ఈ వాల్నట్స్ని ఆహారంలో తీసుకుంటూ ఉండండి. అలాగే ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, ఇవి కూడా చాలా చక్కగా, వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి ఉంటాయి. వీటిని తీసుకుంటే జుట్టుకి పటుత్వం అనేది లభిస్తుంది. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఇవి హెల్ప్ చేస్తాయి. ఇక ఈ కురులు ఒత్తుగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాగ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మానసికంగా ప్రశాంతంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. మానసికంగా ప్రశాంతంగా ఉంటే ఆ మనసు తాలూకు నిర్మలత్వం జుట్టు మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యం. ఇక ఈ సందర్భంగా చెప్పుకున్నాం కదా, అసలు జుట్టు ఒత్తుగా ఉండాలంటే జుట్టు రాలిపోకూడదు. జుట్టు ఊడిపోకుండా చేసేటటువంటి ఒక అమోఘమైన చక్కని హెయిర్ ప్యాక్, దీన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే జుట్టు బాగా పెరిగితే జుట్టు హెల్తీగా ఉంటుంది, జుట్టు హెల్తీగా ఉంటే ఒత్తుగా పెరుగుతుంది. కాబట్టి ముందు దీన్ని చక్కగా పెరిగేలా చేయడం ముఖ్యం. సాధారణంగా తీసుకునేటటువంటి ఇప్పుడు మనం చెప్పుకునే జాగ్రత్తలతో పాటుగా కేశ సంరక్షణకి అదనంగా ఈ హెయిర్ ప్యాక్ని మీరు తయారు చేసుకుని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఈ సాధారణ జాగ్రత్తల కోసం బ్యూటీ పార్లర్లు వీటికి పరుగులు తీయకూడదు. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, మళ్ళీ అక్కడ రసాయనాలు వాడి సరిగ్గా నిల్వ చేసి వాడేటటువంటి వీటితోటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్. చాలామంది నా క్లినిక్కి బ్యూటీ పార్లర్కి వెళ్ళిన తర్వాత ఆ ఫాలిక్లైటిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చి అవి తగ్గక తిరిగి వచ్చేవాడు ఉన్నారు. కాబట్టి మీకు మీరే ఫ్రెష్గా మీ ఇంట్లోనే ఒక చక్కటి హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవాలి. ఇంట్లో లభించే పదార్థాలతోటే సులభంగా ఈ కేశాలకి పోషణ అందించవచ్చు. అలాంటి కోవకు చెందిందే ఈ హెయిర్ ప్యాక్. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు రాసుకోండి. ఒకటి మొత్తం గుడ్డు, అంటే ఎల్లో వైట్, ఈ మొత్తం గుడ్డు మీకు కావాలి. అలాగే రెండో పదార్థం కొబ్బరి నూనె, లేకపోతే ఒకవేళ మీరు సంపాదించుకోగలిగితే బాదం నూనె. దీన్ని ఒక 5 టీ స్పూన్లు, అంటే 5 చిన్న చెంచాలు సిద్ధం చేసుకోండి. అలాగే మరొక పదార్థం తేనె, 1 టీ స్పూన్. అలాగే మరొక పదార్థం నిమ్మకాయ 1. ఇంకా పెరుగు 1 కప్పు. ఇలాగా ఈ అన్ని పదార్థాలని సిద్ధం చేసుకోండి. అన్నీ మీ ఇంట్లో దొరికాయి కదా. గుడ్డు మొత్తంగా హోల్, అంటే ఎల్లో వైట్తో కలిపి వాడాలి 1. అలాగే కొబ్బరి నూనె కానీ బాదం నూనె కానీ 5 టీ స్పూన్లు. అలాగే తేనె 1 టీ స్పూను. ఇంకా నిమ్మకాయ 1. అలాగే పెరుగు 1 కప్పు. ఇలా సిద్ధం చేసుకోండి. దీని తయారీ చూద్దాం. ఈ పదార్థాలన్నీ కూడా మిక్సీలో వేయండి. మిక్సీలో వేసి బాగా మిక్స్ చేయండి, అంటే బాగా బీట్ చేయండి, కలపండి. లేదా మరొక ఉపాయం ఉంది మీకు, మిక్సీ లేకపోతే ఒక పెద్ద మూత ఉండేటువంటి బాటిల్ తీసుకొని ఇప్పుడు ఇవి అన్ని పదార్థాలను అందుట్లో వేయండి. వేసి మూత పెట్టేసి బాగా గెలకొట్టండి, షేక్ చేయండి. అప్పుడు ఆ మిశ్రమం చాలా చక్కగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, మామూలుగా మీరు తలస్నానం చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకి బాగా పట్టించి 1 గంట సేపు అలా రిలాక్స్ అవ్వండి. ఏదైనా కుర్చీలో కూర్చొని, ఏదైనా టీవీ ముందు కూర్చొని ఒక ప్రోగ్రామ్ చూడటం కానీ ఇలా చేయండి. అప్పుడు దీంట్లోని ఔషధ తత్వాలు, తర్వాత పోషక తత్వాలు ఇవన్నీ కూడా శరీరం లోపలికి ఇంకుతాయి. తర్వాత ఇక తల స్నానం చేసేయండి. ఇక్కడ చాలామందికి ఒక అనుమానం వస్తూ ఉంటుంది. అదేంటంటే తేనె వాడాం కదా, తేనెతోటి జుట్టు తెల్లబడిపోతుందేమో కదా అనుకుంటూ ఉంటారు. పడదు. తేనెకి అలాగే జుట్టుని తెల్లబడేలా చేసేటువంటి ఏ నైజం లేదు. ఇదొకటి. అలాగే ఇక గుడ్డు విషయం. గుడ్డు మొత్తం కలిపాం కదా, కాబట్టి ఇందులో ఉండేటటువంటి ఈ పచ్చసొన అనేది వాసన వస్తుంది కదా అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడే అసలు టెక్నిక్ ఉంది. ఇక్కడ మనం ఈ మిశ్రమంలో నిమ్మకాయ కలిపాం. నిమ్మకాయ ఏం చేస్తుంది మీరు గమనించండి. మనకి ఏదైనా వాసన వస్తూ ఉంటే ఆ నిమ్మకాయ పిండుకుంటే ఆ వాసన అంతా పోతుంది కదా, చేతులకి ఏదైనా అంతకు ముందు అంటినటువంటి వాసన. అలాగే ఇక్కడ కూడా నిమ్మకాయ కలిపాం కాబట్టి గుడ్డు తాలూకు ఆ వాసన రాదు, కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఈ ప్యాక్కి అనేక ఉపయోగాలు. ఈ ప్యాక్ వల్ల జుట్టు రాలిపోవటం అనేది తగ్గుతుంది, ఎందుకంటే నరిష్మెంట్ అందుతుంది ఎక్స్టర్నల్గా.
చూడండి, ఆఖరి పొలానికి నీళ్లు తక్కువ అందుతాయి. అలాగా మన జుట్టుకి పోషక తత్వాలు తక్కువ అందుతాయి లోపల నుంచి, బ్లడ్ నుంచి. అందుకని బయట నుంచి కూడా మనం ఈ పోషక తత్వాలను అందించాం. ఇక దెబ్బతిన్నటువంటి డ్యామేజ్ అయినటువంటి ఈ జుట్టు ఈ ప్యాక్ తోటి తిరిగి మామూలుగా అవుతుంది. ఎందుకంటే మరమ్మతు అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ రిపేర్ అవుతాయి. ముఖ్యంగా జుట్టు పెరగటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చూసారా, ఇలాగా జుట్టు రాలిపోతున్నప్పుడు దానికోసం చాలామంది తమ సంపాదనలో దాదాపు పావు వంతు వెచ్చించి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. హాస్టల్స్లో ఉండేటటువంటి యువకులు అయితే వాళ్ళ పాకెట్ మనీలోంచి దాదాపు సగం కంటే ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంత చేసి పోనీ ఆ జుట్టు ఏమన్నా హెల్తీగా తయారయ్యి పర్మనెంట్గా హెల్తీగా ఉంటుందంటే ఉండదు, ఇంకా దెబ్బతింటుంది. కాబట్టి ఇలాగా ఈ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ప్యాక్ని వాడి చూడండి, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. ఒకసారి ఈ జుట్టు అనారోగ్యంగా అవడానికి కారణాలు ఇతరం చాలా ఉంటాయి. ఉదాహరణకు సోరియాసిస్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఎగ్జిమా కానీ, అలాగే ఎలోపేషియా ఏరియేటా ఇలాంటివి. అలాంటి సందర్భాలలో మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. ఇతర వ్యాధులు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా చూడాలి. చూసి వీటన్నిటినీ సమీక్షించి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి చక్కని సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ కేశాలకు సంబంధించినటువంటి ఎన్ని రకాల సమస్యలైనా సరే వీటి నుంచి బయటపడవచ్చు, వీటి మీద అంతిమ విజయం సాధించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు కొత్త వీడియోని నేను అప్లోడ్ చేసినప్పుడల్లా ఆ విషయం మీకు తెలుస్తుంది. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లోని ఈ ఆసక్తికరమైన విలువైన విషయాలు వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.